ఈ నేచర్ లో ఒక పార్ట్ మనం కాబట్టి నేచర్ లో ఏం చేంజెస్ వస్తాయో అవన్నీ మన లైఫ్ లో కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆ నేచర్ లో వచ్చే చేంజెస్ కి తగ్గట్టు పెద్దవాళ్ళం అయితే అడ్జస్ట్ అవుతాం, కానీ చిన్న పిల్లలు అలాంటి సిచ్యుయేషన్ తట్టుకొని అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. వానాకాలం చలికాలం అంటే పిల్లలను కేర్ తీసుకోవడం కొంచెం ఈజీనే, కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఈ సీజన్ లో పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ ఇయర్ లో ఎండాకాలం కూడా చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వారు చెప్తున్నారు. కాబట్టి మీ పిల్లల హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఎండ తగలొద్దని డే మొత్తం ఏసీ రూమ్ లోనే కూర్చోబెడుతుంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా మీ పిల్లలను ఏసీకి అలవాటు చేయడం వలన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. చాలా మంది హౌసెస్ లో సమ్మర్ లో ఏసీలు కూలర్లు డే మొత్తం ఆన్ చేసే ఉంటాయి. వాటిని ఎలాంటి కండిషన్ లో ఉండేలా చూస్తే అవి మన హెల్త్ మంచిగా ఉండేలా చూస్తాయి అనే మ్యాటర్ చాలా తక్కువ మందికి తెలుసు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఏసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా డే మొత్తం ఏసీ ఆన్ చేసి ఉన్న రూమ్స్ లో చిన్న పిల్లలను పడుకోబెట్టడం కూడా చాలా ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. మన ఇండియాలో చాలా స్టేట్స్ లో ఇప్పటికే చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని మాలేగావ్లో నిన్న 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అందుకే ఈ వేడిని తట్టుకోలేక పిల్లలతో పాటు పెద్దవారు కూడా ఏసీలకు అలవాటు పడిపోతున్నారు. అయితే చిన్న పిల్లలకి ఏసీ వల్ల గుడ్ కంటే బ్యాడే ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది, ఎక్కువసేపు మీ పిల్లల్ని ఏసీ రూమ్ లో పడుకోబెట్టడం వల్ల వారి ఇమ్యూనిటీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎవ్రీడే ఏసీని వాడడం వల్ల కూడా మీ పిల్లల శారీరక ఎదుగుదల కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. ఎందుకంటే చిన్న పిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ఏసీని ఆన్ చేసి ఉంచినప్పుడు అది కంటిన్యూగా చల్లని డ్రై ఎయిర్ ని విడుదల చేస్తుంది. ఆ కండిషన్ పిల్లలలో స్కిన్ ఎలర్జీని కలిగిస్తుంది. అంతేకాదు ఈ చల్లని గాలి పిల్లల యొక్క నోస్ అండ్ థ్రోట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ను తెచ్చిపెడుతుంది. అలాగే వారి శ్వాసకోశ సమస్యలను కూడా పెంచడానికి ట్రై చేస్తుంది. సెకండ్ రీజన్, ఏసీని ఆన్ చేసి ఉంచినప్పుడు అది గాలిలోని తేమను తగ్గిస్తుంది. ఆ టైంలో ఏసీ నుంచి వచ్చే డ్రై ఎయిర్ శ్వాసకోశ సమస్యలను ఇరిటేట్ చేస్తుంటుంది. చాలా మంది పిల్లలకు అస్తమా సమస్య ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ఏసీ నుంచి వచ్చే గాలి సమస్యలని ఇంకా ఎక్కువ చేస్తుంది. దీని వల్ల పిల్లల బాడీలోని దుమ్ము బ్యాక్టీరియా చాలా ఈజీగా చేరుతుంది. పిల్లలకి మరీ కూల్ గా ఉండే వాతావరణం అవసరం లేదు, ఎందుకంటే వారి పెరుగుదలకి బ్యాలెన్స్డ్ టెంపరేచర్ చాలా అవసరం. పిల్లల్ని బాగా కూల్ గా ఉండే వాతావరణంలో ఎక్కువ టైం ఉంచితే అది వారి శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. గదిలో తేమ ఉండేలా చూడాలి. అంటే ఏసీలో అస్సలు వాడకూడదని కాదు. సమ్మర్ లో ఏసీని అవసరాన్ని బట్టి కొద్దిసేపు మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఏసీ ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూడాలి. అండ్ ఏసీ వేసిన రూమ్ టెంపరేచర్ సడన్ గా పడిపోకుండా ఉండేలా చూసుకోవాలి. దానితో పాటు తేమ కూడా తగినంత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఏసీ ఉన్న రూమ్ లో న్యాచురల్ ఎయిర్ చాలా అవసరం. ఈ న్యాచురల్ ఎయిర్ అనేది పిల్లల హెల్త్ ని సేవ్ చేస్తుంది. సో ఏసీని ఆన్ చేసిన రూమ్ విండోస్ ను వీలైనంత వరకు తెరిచి ఉంచండి. ఇంకా మీ పిల్లలను ఎవ్రీడే మార్నింగ్ సన్లైట్ లోనికి తీసుకెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద నష్టం జరుగుతుంది. మీరు ఏసీని యూజ్ చేసే విషయంలో నెగ్లెక్ట్ చేస్తే అది మీ పిల్లల ఆరోగ్యం పైన ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇలాంటి టిప్స్ తో పాటు సమ్మర్ లో మీ ఇంట్లో న్యాచురల్ ఎయిర్ వచ్చేలాగా చేయండి. ఇంకా న్యాచురల్ గా హౌస్ ని కూల్ గా ఉంచే చిట్కాలు పాటించండి. నైట్ టైంలో కిటికీలు తెరిచి ఉంచండి. మార్నింగ్ కూడా విండోస్ ఓపెన్ చేసి కర్టెన్లు ఉపయోగించండి. ఇంకా సమ్మర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ ని కాకుండా కుండలో పెట్టిన వాటర్ ని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇవి హెల్త్ ని కాపాడడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.